నమస్కారం ritus.com ట్యూటోరియల్ కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనం ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్, పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్, మాడ్యులస్ ఇంకా షార్ట్ సర్క్యూట్ అంటే కొన్ని మిస్లేనియస్ టాపిక్స్ గురించి తెలుసుకుందాము. మొట్టమొదట మనము ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాము. జనరల్ గా ఇంక్రిమెంట్ అంటే ఏంటి? ఇంక్రిమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ i = i+1 దీన్నే ఇంక్రిమెంట్ అంటారు. బేసిక్గా ఐ వాల్యూని మనం ఒక్క వాల్యూ తోటి ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. సో బేసికలీ ఐ వాల్యూ 10 అని ఉంది కదా, i = i+1 అని ఎగ్జిక్యూట్ చేస్తే అది 11 అవుతుంది అనమాట. ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్కి షార్ట్స్ అంటే షార్ట్ ఫార్మ్స్ ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్. సో ఈ i = i+1 కి షార్ట్ ఫామ్ ++i, ఇంకొకటి వచ్చేసి పోస్ట్ ఇంక్రిమెంట్ అనేది తర్వాత మనం చూస్తాం, దాన్ని i++ అంటాం. ఈ స్టేట్మెంట్ మీరు చూసారంటే j = ++ply అనేది, ఈ స్టేట్మెంట్లో దెర్ ఆర్ టూ థింగ్స్, రెండు విషయాలు జరుగుతాయి అన్నమాట. ఒకటి అసైన్మెంట్, రెండోది ఇంక్రిమెంట్. సో ఈ రెండిటి ఆర్డర్ ఏదైతే ఉందో ఆ ఆర్డర్ వచ్చేసి ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్కి పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్కి డిఫరెంట్గా ఉంటుంది. ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్లో ఎలా జరుగుతుందంటే ఫస్ట్ ఈ ++ply i ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. సో బేసికలీ ఐ వాల్యూ వచ్చేసి ఫస్ట్ 1 ఇంక్రిమెంట్ అయ్యి దాని తర్వాత ఆ వాల్యూ వచ్చేసి జేకి అసైన్ అవుతుంది. సో ఐలో 10 అని ఉంది కాబట్టి ఫస్ట్ ఐ వాల్యూ వచ్చేసి 11 అవుతుంది, దాని తర్వాత ఆ 11 వచ్చేసి జేలో స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దామా. సో ప్రీ ఇంక్రిమెంట్ జరిగినప్పుడు క్లియర్ i = %t ఈ వాల్యూ ప్రింట్ అవుతుంది. జేలో సమ్ ర్యాండమ్ వాల్యూ ఉంది. ఇప్పుడు ++i ఫస్ట్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఐ వాల్యూ 11 అవుతుంది, దాని తర్వాత జేలో ఆ వాల్యూ అసైన్ అవుతుంది. ఐ వాల్యూ వచ్చేసి 11, జే వాల్యూ = 11 అని ప్రింట్ అయింది. సో ఫస్ట్ ++i జరిగింది, దాని తర్వాత ఆ వాల్యూ వెళ్ళేసి జేలో స్టోర్ అయింది అనమాట. ఈ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్ కాకుండా పోస్ట్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏం జరుగుతుందంటే ఫస్ట్ అసైన్మెంట్ జరుగుతుంది, ఫస్ట్ j = i అసైన్మెంట్ జరుగుతుంది, దెన్ i++ అవుతుంది అనమాట. సో జేలో ఐలో వాల్యూ ముందు 10 ఉంది కాబట్టి జేలో ఫస్ట్ 10 స్టోర్ అవుతుంది, దాని తర్వాత ఐ ఇంక్రిమెంట్ అయ్యి ఐ వాల్యూ 11 అవుతుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ డీబగ్ చేసి చూద్దామా. i = 10 అని ఉంది జే, దాని తర్వాత క్లియర్ స్క్రీన్ అవుతుంది. ఇప్పుడు ఐ వాల్యూ జే వాల్యూ ప్రింట్ అవుతుంది, ఐలో 10 అని ప్రింట్ అయింది, జేలో సమ్ ర్యాండమ్ వాల్యూ ప్రింట్ అయింది. ఇప్పుడు j = ++i. సో ఇది ఎగ్జిక్యూట్ ఎలా అవుతుందంటే ఫస్ట్ j = i అసైన్మెంట్ ఆపరేటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫస్ట్ ఐలో ఉన్న వాల్యూ జేలో స్టోర్ అవుతుంది, దాని తర్వాత ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఐలో ఇప్పుడు 10 ఉందని కాబట్టి వాల్యూ జేలో 10 స్టోర్ అవుతుంది, దాని తర్వాత ఐ వాల్యూ వచ్చేసి 10 నుంచి ఇంక్రిమెంట్ అవుతుంది. సో 10 నుంచి 11 అవుతుంది అనమాట. సో అవుట్పుట్ వచ్చేసి i = 11 అండ్ j = 10 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు పోస్ట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ ఆపరేటర్స్ గురించి తెలుసుకున్నాం కదా. అలానే సిలో ఇంకొక ఇంపార్టెంట్ ఇది ఉంది, దట్ ఈస్ మాడ్యులస్. ఈ మాడ్యులస్ అనేది ఆల్మోస్ట్ లైక్ రిమైండర్ ఆపరేటర్ అనమాట. సో ఇక్కడ నేను చిన్న ఇది ప్రింట్ఎఫ్ రాసాను లాస్ట్లో, అది అన్కమెంట్ చేస్తున్నాను. రిమైండర్ వచ్చేసి i mod j, ఈ పర్సంటేజ్ ఇక్కడ చూసారంటే మధ్యలో పర్సంటేజ్ అనేది లాగా ఉంటుంది, దీన్నే మాడ్యులస్ ఆపరేటర్ అంటారు. సో యాక్చువల్గా ఒక విధంగా ఇది ఐని లైక్ రిమైండర్ ఆపరేటర్ లాగా వర్క్ అవుతుంది అనమాట. 10/4 రిమైండర్ వచ్చేసి 2 కదా. సో ఆ రిమైండర్ కనుక్కోవాలంటే మాడ్యులస్ ఆపరేటర్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ కోడ్ నేను కమెంట్ చేసేసి రన్ చేసి ట్రై చేద్దామా. సో ఐలో 10 స్టోర్ అయింది, జేలో 4 క్లియర్ స్క్రీన్ అవుతుంది. మాడ్యులస్ 10 నుంచి 4 డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 2. సో 2 అని ప్రింట్ అయింది. ఇది కాకుండా సిలో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడాము, అండ్ ఆపరేటర్ అండ్ ఆర్ ఆపరేటర్స్ అని చెప్పేసి. ఈ అండ్ ఆపరేటర్స్ అండ్ ఆర్ ఆపరేటర్స్లో ఒక యూనిక్ థింగ్ అనమాట. ఏంటంటే లెట్స్ సే ఒక ఇఫ్ కండిషన్ ఏ అండ్ కండిషన్ బి. ఈ ఎండ్ ఆపరేటర్ యూనిక్ థింగ్ ఏంటంటే కండిషన్ ఏ వచ్చేసి ఫాల్స్ అయిందంటే ఈ వాల్యూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కండిషన్ బి, అంటే కండిషన్ బి వాల్యూతో సంబంధం లేకుండా ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్ అవుతుంది. ఇఫ్ కండిషన్ ఏ ఈస్ ఫాల్స్, దెన్ కండిషన్ బి చెక్ చేయకుండానే సి వచ్చేసి కెన్ సే ది
కండిషన్ ఏ అండ్ కండిషన్ బి యొక్క వాల్యూ ఫాల్స్. ఎందుకంటే అండ్ కండిషన్లో ఏదో ఒక వాల్యూ ఫాల్స్ అయినా ఫాల్సే కదా. సో కండిషన్ ఏ ఫాల్స్ అయిందంటే టోటల్ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఫాల్స్ అని చెప్పేయచ్చు. అందుకని సి ఏం చేస్తుందంటే అసలు నెక్స్ట్ కండిషన్ బి ఎగ్జిక్యూట్ కూడా చేయదన్నమాట. కండిషన్ ఏ ఫాల్స్ అని తెలిసిందంటే సి వచ్చేసి కండిషన్ బి ఎగ్జిక్యూట్ కూడా చేయదు. సో దానికని ఎండ్ అనే దాన్ని షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్ అంటారు. సో అలానే ఆర్కి ఎలా అంటే ఆర్లో రివర్స్ అనమాట. ఆర్లో ఎలా అంటే కండిషన్ ఏ వచ్చేసి ట్రూ అయింది అనుకోండి, లెట్స్ సే కండిషన్ ఏ ఇస్ ట్రూ. ఈ కండిషన్ ఏ ట్రూ అయితే కండిషన్ బి ఎగ్జిక్యూట్ చేయకుండానే మనము ఆర్ కండిషన్ రిజల్ట్ వచ్చేసి ట్రూ అని చెప్పేయచ్చు అనమాట. సో ఈ కండిషన్ ఏ ట్రూ అయితే సిన్స్ ఆర్లో ఏదో ఒక కండిషన్ ట్రూ అయినా ట్రూ కాబట్టి కండిషన్ ఏ ఆల్రెడీ ట్రూ అయినప్పుడు కండిషన్ బి చెక్ చేయకుండానే మనము ఈ వాల్యూ ట్రూ అని చెప్పేయచ్చు అనమాట. సో అందుకని సి ఏం చేస్తుంది అంటే కండిషన్ ఏ ట్రూ అయితే కండిషన్ బి ఎవాల్యుయేట్ కూడా చేయదు అనమాట ఆర్లో. సో అందుకనే వీటిని షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్ అంటారు. అండ్ ఆర్ ఆర్ కాల్డ్, ఈ డబల్ అండ్ అండ్ డబల్ ఆర్ దీస్ ఆర్ కాల్డ్ షార్ట్ సర్క్యూట్ ఆపరేటర్స్. ఇవి లైక్ ముందు డిస్కస్ చేసిన టాపిక్స్ లోంచి మిగిలిపోయిన మిస్లినియస్ టాపిక్స్ కాబట్టి వీటిని సపరేట్గా ఒక పాఠంలో మనం ఇప్పుడు డిస్కస్ చేశాము. వచ్చే పాఠం వరకు సెలవు. మరి మీకు ఈ పాఠం నచ్చిందంటే లైక్ చేయడం ద్వారాను, సబ్స్క్రైబ్ చేయడం ద్వారాను, కమెంట్ చేయడం ద్వారాను మాకు తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో వరకు సెలవు.